నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో గతంలో మనం తిరుపతిలో కల్తీ నెయ్యి జరిగింది, కల్తీ నెయ్యి తిరుపతి లడ్డులో జరిగిందని టీడీపీ అదేవిధంగా జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే గత ప్రభుత్వంలో జరిగింది తప్పు అంటే ఆ ప్రభుత్వంలో ఒప్పుకోవాలి, మేమేం తప్పు చేయలేదు, మాకేం సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళైతే భావించారు అప్పుడు. కానీ ఈరోజు సిబిఐ నుంచి, అంటే గత 2 రోజులు సిబిఐ నుంచి వచ్చింది. సో సిబిఐ వాళ్ళు ఒక 4 అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఏఆర్ డైరీ వాళ్ళని, వైష్ణవి డైరీస్ వాళ్ళని, మరొక 2 అయితే దీంట్లో యాడ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు తప్పు మాది కాదని తప్పించుకున్న వాళ్ళు ఇప్పుడు తప్పు ఒప్పుకుంటారంటారా? ఇందులో ముఖ్యంగా ఇది సిబిఐ కాదు, సిట్. ఓకే. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్. ఆ సిట్లో సిబిఐ వాళ్ళు 2, ఆంధ్ర పోలీస్ నుంచి 2 అండ్ IFSCA నుంచి 2, ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు ఒక 2. సో మొత్తం 6 మంది కలిపి సిట్. ఇక్కడ 6 మందిని కాన్స్టిట్యూట్ చేయటంలో ఏంటంటే 3 డిపార్ట్మెంట్స్ నుంచి మొట్టమొదటిగా ఇది ఆరోపణ వచ్చాడు. స్టేట్ గవర్నమెంట్ సిట్ కాన్స్టిట్యూట్ చేసింది. దీని మీద కోర్టుకి వెళ్ళింది వైసీపీ వాళ్లే. వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం వీళ్ళే వెళ్ళారు. ఓకే. సుబ్రహ్మణ్యం స్వామి వీళ్ళంతా కలిపి కోర్టులో వెళ్ళారు. ఇది స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ కాదు. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ న్యాయం జరగదు, దీన్ని సిబిఐకి ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు అన్నట్టు మాట్లాడారు. సో వాళ్ళ రిక్వెజేషన్ కన్సిడర్ చేస్తూ స్టేట్ను ఇబ్బంది పెట్టకుండా స్టేట్ను కూడా పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు 2 ఆఫీసర్లని స్టేట్ నుంచి, 2 సిబిఐ నుంచి, 2 FSS నుంచి తీసుకున్నారు. వాడిని కూడా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇది ఇన్వెస్టిగేషన్ జరగాల, రిపోర్ట్ కూడా సిబిఐ వాళ్ళకి ఇవ్వాలా, డైరెక్టర్కి ఇవ్వాలా, వాళ్ళు సుప్రీంకోర్టు త్రూ సిబిఐ డైరెక్టర్ నుంచి సుప్రీంకోర్టుకు వస్తుంది అన్నది ఆర్డర్లో ఉన్నటువంటి సారాంశం. ఓకే. ఇప్పుడు ఆ సిట్ నలుగురు అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసింది యాజ్ పర్ ద రిక్వెస్ట్ బై ద వైసీపీ లీడర్స్. ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి? వాళ్ళే చెప్పాలి కదా. మరి వైసీపీ వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా దాని గురించి మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు అంటే కొంతకాలం తర్వాత పూర్తిగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఎస్ ఇక్కడ మాలిట్రిషన్ జరిగింది, మాల్ ప్రాక్టీస్ జరిగింది, ఇక్కడ కల్తీ జరగడానికి ఆస్కారం ఉంది, కల్తీ జరిగినట్లు ఆధారాలు దొరికాయి, ఆధారాలు దొరికిన తర్వాతనే అరెస్ట్ చేయటం చేశారు. అంటే ఇప్పుడు కల్తీ జరిగినట్టే కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి సీట్ కాదు, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ చేసినటువంటి సీటు రిక్వెస్ట్ బై ద వైసీపీ పీపుల్. ఇప్పుడు అందులో అడల్టరేషన్ జరిగిందా జరగలేదంటే జరిగిందనే తేలిపోయింది కదా అంటున్నా. మళ్ళీ సెకండ్ థాట్ అవసరం లేదు. వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ రీజన్, వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ ఎవిడెన్స్, ఏ గ్రౌండ్ లేకుండా ఒక కంపెనీ డైరెక్టర్ని, ఓనర్ని అరెస్ట్ చేసిందంటే నమ్మినట్టే, ఆధారాలు దొరికినట్టే, ఆ నేరాన్ని రుజువు చేసే ఆధారాలు ఉన్నప్పుడే అరెస్టులు జరుగుతాయి, లేకపోతే అరెస్టులు జరగవు. ప్రైమా ఫేసీలోనే FIRలోనే ఆధారాలు లేకపోతే కేసు క్లోజ్ చేస్తారు. అఫ్ కోర్స్ చాలా కేసులు వైసీపీలో ఈ రకంగా అన్ని బలమైన ఆధారాలు ఉండగా ఏ ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేశారు, కొట్టేసినవి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అండర్లో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్. సో ఇట్ ఈస్ ప్రూవెన్. మళ్ళీ రెండో ఆలోచన మనకు అవసరం లేదు. ఇప్పుడు నిన్న మొన్న అరెస్ట్ చేశారు వాళ్ళని, CD ఫైల్ ఉంటుంది. CD ఫైల్లో ఏముంది నేను చూడలేదు, ఇంకా చూస్తే A2, A3, A4, A5 అక్యూజ్డ్ గా పెట్టేట్టున్నారు వాళ్ళు. A4 దాకా ఉన్నట్టు ఉంది. A5 వరకు ఉండాలి. 4 అరెస్ట్ చేశారు. A1 అరెస్ట్ చేయలేదు, చూపించింది అక్కడ A2, A3, A4, A5 5 మంది అరెస్ట్ చేశారు, 4 అరెస్ట్ చేశారు. సో ఒక్కొక్క CD ఫైల్లో అరెస్ట్ చేసేటప్పుడు కేసు డైరీలో వాళ్ళకు ఉన్నటువంటి సిబిఐ సిట్ వాళ్ళ మీద ఏ రకంగా
ప్రైమా ఫేసీని ఫిక్స్ చేసింది అనేది నేను ఇంకా చూడలేదు. సో నేను తిరుపతికి వెళ్ళిన తర్వాత కుదిరితే ఆ డాక్యుమెంట్ని సంపాదించి కోర్టు ద్వారా తీసుకొని డాక్యుమెంట్స్ చదివినప్పుడు కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు, A2 మీద ఏ రకంగా ఫిక్స్ చేశారు, A3, A4, A5 ఈ 5 మంది మీద ఏ రకమైన నేరారోపణలు ఉన్నాయి, ఎటువంటి సెక్షన్లు వీడికి ఫ్రేమ్ చేయబోతున్నారు అనేది అట్లీస్ట్ డాక్యుమెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు తెలిపోయింది యాక్చువల్గా కల్తీనే జరిగింది, కల్తీనే కలిపారు అన్నట్టుగా మనకు తెలిపోయింది. యాక్చువల్ అరెస్ట్ చేశారంటే తెలిపినట్టే. సో అప్పుడు తెలుగు ప్రజలందరికీ గత వైసీపీ ప్రభుత్వం ఎట్లాగ మొహం చూపించుకుంటుంది అంటారు? అది వాళ్ళగా వాళ్ళు అడల్ట్రేషన్ జరగలేదు అన్నారు, తప్పుడు ఆరోపణలు చేసింది ఏంది వాళ్ళు అన్నారు. తిరుమల తిరుపతి లడ్డుని మన తెలుగు ప్రజలందరూ ఒక ఆరాధ్య దైవంగా మనం చికెన్ కూడా తిన్నాం. లడ్డు తీసుకుని ఇంటికి వస్తే అది చికెన్ కూడా తిన్నాం. ఇంట్లో ఏదో పొంగల్ ఏదో పెట్టుకొని తర్వాత ఆ లడ్డుని ఇంటి పక్కన పంచుకొని మనం ఆరాధ్య దైవంగా పూజిస్తూ ఉంటాం. సో అలాంటి లడ్డూలు కల్తీ నెయ్యి కలిపారంటే ఎట్లా భావించవచ్చు దాన్ని? ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడు అది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంతో పాటు భారతదేశంలో కాకుండా బయట దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రవాస భారతీయులతో సహా ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి హిందూ మతాన్ని ఆచరించే భక్తుడి యొక్క మనోభావానికి సంబంధించింది. ఇది ఎంత పెద్ద నేరమో ఎంత పెద్ద పాపమో అన్న విషయం అడల్ట్రేషన్ చేసినోడికి అనిపించలేదు. ఆ రోజు అడల్ట్రేషన్ జరుగుతుంది తెలిసి సైలెంట్గా ఉన్నోడికి అనిపించలేదు. మరి ఆ పాప పరిహారం జరగాల కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏదైతే గుండెలు బాదుకొని లేదు 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 అన్నవాళ్ళు ఈరోజు 4 అరెస్టులు చేస్తే ఒక్క వైసీపీ లీడర్ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? తప్పు కనపడుతుంది కదా, చేసిన తప్పు ప్రత్యక్షం కనపడుతుంది. అదే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ గనక కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్టు కానీ అరెస్ట్ చేస్తుంటే అడిచి గగ్గోలు పెట్టేసేటోళ్ళు కుట్రపూరితంగా చేశారన్నారు. ఇప్పుడు ఆ మాట కూడా మాట్లాడడానికి యోగ్యత లేదు, స్కోపు లేదు వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే అది సుప్రీంకోర్టు ఇచ్చినట్టే మీ పిటిషన్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది. దానికి మీరు ఒప్పుకున్నారు, మీ అండర్లో జరగాలన్నారు. సరే మా అండర్లో జరుగుని అని సుప్రీంకోర్టు ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఇచ్చినటువంటి సిటే కదా అది. మరి ఇంకా అక్కడ వాళ్ళకి నోరెక్కడుంది ఇక్కడ మాట్లాడడానికి? ఇప్పుడు అసలు నేరస్తులు బయటికి రావాలి. ఎవరు టెండర్లు పిలిచారు, ఆ టెండర్లో ఆ క్లాసిఫికేషన్స్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, పాత టెండర్ నిబంధనలు ఇప్పుడు ఎందుకు వాటిని మార్చి 800 కిలోమీటర్లు ఉన్న పరిధిని 2000 కిలోమీటర్లు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ రేటును ఎందుకు రివర్స్ సెంటరింగ్ చేయాల్సి వచ్చింది, మార్కెట్లో ప్రైస్కు నెయ్యి దొరుకుతుందో దొరకదా, ఇంకా తక్కువగా వస్తుంది. ఆవు నెయ్యే పెట్టాలనుకున్నప్పుడు డైరీ నుంచి వచ్చే నెయ్యి ఆవు నెయ్యి అవునో కాదో ల్యాబ్లో పరీక్షించకుండా అసలు క్వాలిటీలో బాగలేదని చెప్పేసి ప్రజలందరూ ఆరోపణలు చేస్తున్నప్పుడు, భక్తుల నుంచి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ నెయ్యిని భగవంతుడి నైవేద్యాలకు వినియోగించినప్పుడు భక్తుల యొక్క నెయ్యి అనమాకండి సార్, పందికో అది అడల్ట్రేషన్. మనం ఆ పదం ఉపయోగించలేము, భగవంతుడు కాబట్టి ఆ పదం ఉపయోగించలేము. అడల్ట్రేషన్ మనం పదే పదే ఆ పదాన్ని ఉపయోగించడం వల్ల దేవుడిని మనం ఇదవుతుంది ప్రాబ్లం అన్నట్టు. అంటే మనసు అది గాయపడుతుంది. పదం ఉపయోగించినట్టుగా ఎట్లా ఉంటే చేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటారు? నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇంత జరిగినప్పుడు అసలు ఆ పని చేయాలని తలంపు మనసులోకి వచ్చిన వాడికి పాపహారం జరగాలి కదా. మరి రోజు అది జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి పాపహారం జరిగింది ఓ 20%, ఇంకా 80% ఉంది. అదే భగవంతుడు చూస్తాడు జగన్మోహన్ రెడ్డికి. ఇంత అడల్ట్రేషన్ చేసిన తర్వాత అసలు ఒక్క కామెంట్ లేదు. నాకు గత 48 గంటల్లో నేను చూసినంత ప్రకారం అయితే నాట్ ఈవెన్ సింగిల్ కామెంట్ వైసీపీ నుంచి. అవును, ఎవరైతే పిటిషన్ వేసారో సుబ్బారెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. ఎవరైతే పిటిషన్లు ఇంప్లీడ్ అయ్యాడో సుబ్రహ్మణ్యం స్వామి పత్తా లేదు. ఇప్పుడు చేయాలి కామెంట్స్. ఇప్పుడు కామెంట్ చేస్తే సుబ్రహ్మణ్యం స్వామికి జైలు వెనకాల వెళ్ళడం ఖాయం. అవునా? అది సుప్రీంకోర్టులో అతను కూడా ఇంప్లీడ్ అయ్యారు పిటిషన్ లో. అతను కూడా రిక్వెస్ట్ చేశాడు కదా సుప్రీంకోర్టు అండర్లో జరగాలి, కేంద్రానికి సిబిఐకి ఇవ్వాలని. మరి వాళ్ళు అరెస్ట్ అతను చేసిన పిటిషన్ రిక్వెస్ట్ మీదే యాక్టివిటీ చేంజ్ అయ్యింది. స్టేట్ గవర్నమెంట్ పరిధి నుంచి సుప్రీంకోర్టు తీసేసి అది అటానమస్ గా పనిచేయాలని చెప్పింది. అండర్ బై ద సిబిఐ డైరెక్టర్ అని చెప్పింది. దాన్ని సుప్రీంకోర్టు మానిటర్ చేస్తామని చెప్పింది. ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి తలక ఎక్కడ పెట్టుకుంటాడు? ఎక్కడ సుబ్రహ్మణ్యం కనపడ్డు. ఓకే, ఆ లడ్డు నెయ్యి కల్తీలోని సుమారు 430 కోట్ల రూపాయలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి చెప్తున్నారు. అది ఎంత జరిగింది, ఏంటి జరిగింది అన్నది
మనకైతే ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిందే. అసలు ఈ ఏఆర్ డైరీ మధ్యలోకి ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎందుకు టెండర్లోకి వచ్చారు, వైష్ణవారులు ఎందుకు వచ్చారు, ఈ బోలేబాబా గాడెవడు, లేకపోతే ఉత్తరప్రదేశ్కు దీనికి ఉన్న సంబంధం ఏంటి, తమిళనాడుకు వైష్ణవికి ఉన్న సంబంధం ఏంటి, ఈ 2 డైరీలకు మహారాష్ట్రలో ముంబైలో ఉండే ఒక జైన్ కుటుంబానికి సంబంధం ఏంటి, ఒక జైన్ కుటుంబం ఆ రకంగా చేయగలదా లేదా భగవంతుడికి. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. హూ ఈస్ ద కల్ప్రిట్ బిహైండ్ దిస్, ఈ కల్ప్రిట్ ఎవరు, ఎందుకు అన్నది. దీని వెనకాల వేరే ఉంది, అది మనం ఇప్పుడు బహిరంగంగా చెప్పలేం. దాని వెనకాల కుట్ర ఉంది అనేది మా అనుమానం. కావాలనే భగవంతుడిని యొక్క విశిష్టతను, ప్రాధాన్యతను దెబ్బతీసే క్రమంలో పడిన కుట్ర అని మేమైతే భావిస్తాం. ఎందుకంటే మేము దేవుని పాదాల కింద బ్రతికేటటువంటి కుటుంబంలో మాది ఒకటి తిరుపతిలో. అక్కడ ఈ అడల్ట్రేషన్ జరిగిందన్న రోజు చాలామంది నాకు తెలిసి ఆశ్చర్యం కాదు, దిగ్భ్రాంతి. ఇది నిజమా, ఈ రకంగా ఇది నిజమేనా, ఈ ఆరోపణలు వాస్తవమేనా, ఆరోపణలు నిజం కాకపోతే బాగుంటుందని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చాలా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంతా బయట వచ్చిన తర్వాత ఇది నిజమే అనుకున్న రోజు ఆ లడ్డు ప్రసాదం తిన్న ప్రతి హిందువు వాళ్ళు ఇప్పుడు అది ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే చెప్తున్నారో ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనం వాడము, యాజ్ ఎ హిందూ మతంలో వాడము, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు దానికి ప్రక్షాళన చేసుకోవాలి. పూజలు పునస్కారాలు పాపరిహారాలు చేసుకోవాలి. ఎవడో చేసిన పాపానికి అందరూ పరిహారాలు చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. సో ఈ పరిస్థితుల్లో మొత్తం నిందితులు బయటికి రావాల్సిందే. మరి తొందరలో మళ్ళీ 2-3 అరెస్టులు అధికారులు వారు ఉండొచ్చు అని అంటున్నారు. మరి ఏ అధికారులు ఏంటి అనేది మనకు తెలియదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాటి మీద అరెస్టులు ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.